అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మోడ్యులస్ గురించి మీరు అనేక వీడియోలు చూసి ఉండవచ్చును, కానీ ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది. ఇప్పటిదాకా మోడ్యులస్ ఎట్లాంటిది, ఫ్యాకల్టీ ఎట్లుంటుంది, ఎవరు స్టార్ట్ చేశారు, దాని యొక్క కరిక్యులం ఎట్లుంటుంది, ఇట్లాంటి విషయాలు అన్నమాట. ఇన్ డెప్త్ మోడ్యులస్ అసలు లోపల ఏం జరుగుతున్న విషయము చాలామంది తెలియదు. సరే, ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరము ఇంప్లిమెంట్ చేసిన అనేక ఇన్నోవేషన్స్ ఉన్నాయి. అనేక స్టూడెంట్ పర్సనల్గా గైడెన్స్ చేయడము, మెంటరింగ్ చేయడము, ఇట్లాంటి అనేక కొత్త వినూత్న ప్రక్రియలు మోడ్యులస్లో ఉన్నాయి. సో ఇట్లాంటి మోడ్యులస్ ఉండేటువంటి ప్రత్యేకతలు, మోడ్యులస్ మీ పిల్లలకు ఏ విధంగా బెటర్ లెర్నింగ్ ట్రైనింగ్ జరుగుతుందనే విషయం మీద చాలా సవివరమైనటువంటి చర్చ దీనిలో ఉంటుంది. ఈ వీడియోలో అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి, మిస్ చేయకండి. మధ్యలో మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మోడ్యులస్ అనేది వర్ధమాన కాలేజీలో ఒక అద్భుతమైన కాలేజీలలో ఒకటి. హైదరాబాద్ నుండి మొదటి 3 అత్యుత్తమ కాలేజీల్లో ఒకటిగా చెప్పవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం మనము అతిపెద్ద క్యాంపస్ మోడ్యులస్ అయినటువంటి కేపీహెచ్బి గోకుల్ ప్లాట్స్ క్యాంపస్ సెంటర్ హెడ్ మోడ్యులస్ ప్రారంభం నుంచి ఉన్నటువంటి చంద్రశేఖర్ సార్ తోటి మాట్లాడిన నిమిషం తెలుసుకున్నా. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు సెంటర్ హెడ్ ఉన్నారు, దీనికి బ్రాంచ్ హెడ్గా. అవును సార్. ఈ మోడ్యులస్ అంటే సరే, ఇవాళ రేపు చాలా వీడియోల ద్వారా కొంత అవగాహన వచ్చింది. నిజంగా మోడ్యులస్ యొక్క కరిక్యులం, పెడగాగిస్, మోడ్యులస్ ఏ పద్ధతుల ద్వారా విద్యార్థులకు బెటర్ ట్రైనింగ్ వస్తుంది, పెర్ఫార్మెన్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి అంశాలు చాలామందికి ఆసక్తి. అసలు ఎందుకు మోడ్యులస్ గెయిన్ కావాలంటే మనం చేసేటువంటి పద్ధతుల వల్ల, విధానాల వల్ల మనం ఆ విధానాలను అర్థం చేసుకుంటే వాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు. సో అసలు ఏంటి అసలు మోడ్యులస్ ఏం జరుగుతుంది? డే షెడ్యూల్ నుంచి మొదలుపెట్టాను సార్. యాక్చువల్గా ఏంటంటే మోడ్యులస్ ఫస్ట్ నితిన్ సార్ స్టార్ట్ చేసిన ఎయిమ్ కూడా ఏంటంటే, సో ప్రెషర్లెస్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ క్రియేట్ చేయాలి తెలుగు స్టేట్స్లో. పిల్లల్ని న్యాచురల్గా గ్రో అయ్యి సబ్జెక్ట్లో ఇంప్రూవ్ చేసి, వాళ్ళ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసి, వాళ్ళ ఐఐటీలో ఎంటర్ అయ్యేలాగా వాళ్ళ సక్సెస్ఫుల్ జర్నీలో మనం పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అవ్వాలనేది నితిన్ సార్ మెయిన్ ఎయిమ్. అండ్ అది యాక్చువల్గా ఆయన అందరికీ ఈక్వల్గా ఆయన ఐడియాలజీ ఏందో స్ప్రెడ్ చేయగలరు. సెవరల్ మీటింగ్స్లో ఈవెన్ స్టాఫ్తో కానీ టీచర్స్తో కానీ మాట్లాడినప్పుడు మన ఐడియాలజీ ఏంటి అంటే, కోర్ వాల్యూస్ ఏంటి మోడ్యులస్. సో వాటి నుంచి థాట్ ప్రాసెస్లో జనరేట్ అయిన టెక్నిక్స్ అనమాట రీసెంట్గా మనం ఇంప్లిమెంట్ చేసింది మోడ్యులస్లో. సో అంటే స్టూడెంట్ ఫ్రెష్గా మోడ్యులస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఫస్ట్ థింగ్, తన ఐఐటీ జేఈ టార్గెటా లేదనేది పక్కన పెడితే, ఫస్ట్ న్యాచురల్గా గ్రో అవుతూ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది రావాలి. దీనికి థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, డే ప్లాన్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. సో నేను రేపు కాలేజీలో పలానా సెక్షన్కి ఎలా స్కెడ్యూల్ వేయాలి అంటే, ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే, తన కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టాలి, ఎనర్జీ లెవెల్స్ త్రూ అవుట్ ద డే ఉండాలి. అంటే మార్నింగ్ 8:15కి అఫీషియల్గా కాలేజ్ వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 1 o'clock వరకు మార్నింగ్ సెషన్ రన్ అవుతుంది. ఇక్కడ 8:15 to 1 o'clock మధ్యలో 5 సెషన్స్ ఉంటాయి. ఈ 5 సెషన్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఉండొచ్చు. మేబీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏంటంటే వాళ్ళు చాలా సీరియస్గా టీచర్ చెప్పే లెక్చర్స్ని ఫాలో అవుతూ, ఆ తర్వాత డౌట్స్ క్లియర్ చేసుకుంటూ, ఆ తర్వాత ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని దాని మీద మైండ్ మొత్తం సీరియస్గా రన్ అవుతుంటుంది. సో నేను కంప్లీట్గా 5 సెషన్స్ ప్యాక్ చేశాను అనుకోండి, ఆ ఎన్విరాన్మెంట్ ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. సో నేను మధ్యలో ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ కానీ పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా కొంచెం రిలాక్సేషన్. అంటే కంపేర్ టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ. అంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అంటే తను కంఫర్టబుల్గా ఉండి ఒకసారి అనలైజ్ చేసుకొని ఫ్రెష్ మైండ్తో మళ్ళీ లాంగ్వేజెస్ అయిపోయిన తర్వాత ఏదర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాస్లోకి రీస్విచ్ అవ్వగలరు, కాన్సన్ట్రేట్ చేయగలరు. అదొక స్ట్రాటజీ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది. అంటే టూ మచ్ ప్యాకింగ్ స్కెడ్యూల్ ఉండకుండా, టూ మచ్ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, సమ్ రిలాక్స్డ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో లంచ్ అయిపోతుంది 1 to 1:40 లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో దట్ బి ఏంటంటే ప్యాక్ చేయకుండా మధ్యలో ఒక ప్రాక్టీస్ అవ్వరు, లేదా వాడి స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి సర్ప్రైజ్ టెస్ట్. ఫర్ సపోజ్ వీక్లీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి రాస్తారు. అసలు నువ్వు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా సబ్జెక్ట్ని అటెంప్ట్ చేస్తే నీ నాలెడ్జ్ ఏంటి? సో ఆ గ్యాప్ అనేది నేను స్టూడెంట్కి ఆలోచన రావడానికి, తన స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి చెప్పకుండా ఎగ్జామినేషన్ పెడతా. ఇందులో ప్రెషర్ ఫీల్ అయ్యేదేం లేదు, తనకే చాలా ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది. అచ్చా, నాది విత్ ప్రిపరేషన్ ఇలా ఉంది, వితౌట్ ప్రిపరేషన్ ఇలా ఉందా, హౌ దిస్ ఈజ్ అనే థాట్ని నేను జనరేట్ చేసానా, తన స్టాండర్డ్ని నేను ఇంప్రూవ్ చేసిన అవుతాను. ఇది బేసిక్ కోర్ వాల్యూ ఫాలో అవుతాం ఫస్ట్. సెకండ్ థింగ్ ఐ కెన్ సే, అంటే నేను ఎలా చెప్పదలుచుకున్నా అంటే, ఒక టీచర్తో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు మోడ్యులస్లో, కాబట్టి టీచర్ నువ్వు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తావు. బేసిక్గా ఏంటంటే, ఒక హ్యూమన్ మైండ్ సెట్ ఏంటంటే,
నువ్వు నేర్చుకోవడం కన్నా ఫాలో అవ్వడం, అనుకరించడం ఎక్కువ ఉంటుంది మంది. ఇప్పుడు నా టీచర్ క్లాస్లోకి వచ్చి టైం వేస్ట్ చేయలేదు అంటే అబ్వియస్గా నేను కూడా టైం వేస్ట్ చేయకూడదు. నా టీచర్ అదే ఎనర్జీ లెవెల్స్తో మార్నింగ్ ఎలా ఉన్నారు, ఈవినింగ్ అలా ఉన్నారు. సో నేను కూడా అదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. నా టీచర్ సబ్జెక్ట్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తూ చెప్తున్నారు, నేను కూడా అదే విధంగా నేర్చుకోవాలి. ఈ కోర్ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి స్టూడెంట్ అనేది కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కన్సిస్టెంట్గా తన ఎఫర్ట్స్ని ఇంప్రూవ్ చేసుకునే స్టాండర్డ్స్లో కొన్ని ఇలాంటి ఎక్కడెక్కడైతే తను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలో కంఫర్టబుల్గా ఫీల్ చేస్తూ ఇన్సల్ట్ చేయకుండా. ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి, బీ టౌన్స్ నుంచి, అసలు ఐఐటి జేఈ అంటే తెలియని వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ అవ్వాలి వాళ్ళు. అంటే జస్ట్ లైక్ ఒక 21 days రూల్. నువ్వు వచ్చావు, ఫస్ట్ ఇక్కడ సెటిల్ అవ్వు. నువ్వు వచ్చి నేను అమ్మా నాన్నని వదలకుండా ఉండలేకపోతున్నాను వెనక్కి వెళ్ళిపోకుండా చేయగలవు. ఇది 21 days స్ట్రాటజీ పెట్టుకుంటాం. అంటే ఒక కొత్త ఎన్విరాన్మెంట్కి నువ్వు అలవాటు పడాలి. ఇప్పుడు అలవాటు క్రమబద్ధం అవ్వాలి. అంటే 40 days రూల్. అంటే నీకు అలవాటు పడిన తర్వాత ఒక్కొక్కటిగా ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అచ్చా, ఈయన నా ఫిజిక్స్ టీచరు, ఈయన నా మ్యాథ్స్ టీచరు, ఈయన నా కెమిస్ట్రీ టీచర్. అంటే క్రమబద్ధమైంది అలవాటు. క్రమబద్ధమైన అలవాటు నుంచి నువ్వు సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవ్వడం 90 days రూల్. అంటే ఈక్వల్గా రిసోర్సెస్ ఇవ్వడం, అందరికీ అలవాటు చేయడం, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం, స్లోగా వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసేలాగా ఇన్పుట్స్ ఇవ్వడం. ఈ కోర్ వాల్యూస్ మీదే. అంటే మాకు ఫస్ట్ 3 months చాలా క్రూషియల్. వాడు మోడలేజ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి, ఇక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి, నేను ఇంప్రూవ్ అవుతున్నానన్న పాజిటివ్ ఆస్పెక్ట్ తనలో క్రియేట్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్. వన్స్ ఆ లెవెల్కి రీచ్ అయ్యారా ఆటోమేటిక్గా మాతో జర్నీ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఏ ఎగ్జామ్ క్లియర్ అయినా ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్ కావాలి. ఈ కాన్సెప్ట్స్ క్లియర్ ఏ విధంగా జరుగుతుంది మీ దగ్గర? ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా బయట మార్కెట్లో టాప్ సెక్షన్, యావరేజ్ సెక్షన్, లీస్ట్ సెక్షన్, అక్కడ ఒక సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ వెళ్తారు, వాళ్ళు బాగా చెప్తారు, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ వస్తారు. ఇంకా లీస్ట్ సెక్షన్కి వచ్చే వాళ్ళు అంత కేరింగ్ ఉండదు అనేది ఉంటుంది. సో అది ఫస్ట్ బ్రేక్ చేయాలనేది ఫస్ట్ నుంచి కూడా డైరెక్టర్ ఆఫ్ ద మోడలే సేమ్. కాబట్టి ఇక్కడ మోడల్స్లో ఎలా ఉంటుందంటే టాప్ సెక్షన్ అనం, యావరేజ్ సెక్షన్ అనం, లీస్ట్ సెక్షన్ అనం. అంటే ఫస్ట్ నిన్ను నాలెడ్జ్ బేసిస్గా ఇన్సల్ట్ చేయం. డిస్క్రిమినేషన్ నువ్వు ఎక్కడ ఫీల్ అవ్వు. స్లో లెర్నర్, యావరేజ్ లెర్నర్, ఫాస్ట్ లెర్నర్. నేను లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నా, కాకపోతే స్లోగా ఉన్నా. లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్న బెట్ యావరేజ్లో ఉన్నా, లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్న ఫాస్ట్గా ఉన్నా. ఫస్ట్ 3 months ఎక్కడ ఏమి డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఈవెన్ లెర్నింగ్లో కూడా వీ విల్ గివ్ ఈక్వల్ రిసోర్సెస్ టు ఎవ్రీవన్. అంటే ఏదైతే ఫాస్ట్ లెర్నింగ్ సెక్షన్కి వెళ్ళి ఒక టీచర్ చెప్తారో ఆయనే మోడరేట్ లెర్నింగ్ సెక్షన్కి వెళ్తారు, ఆయనే స్లో లెర్నింగ్ సెక్షన్ కూడా వెళ్తారు. ప్రతి ఒక్క టీచర్ 3 sections హ్యాండిల్ చేస్తారు. కాబట్టి ఈక్వల్ ఎక్స్పోజర్ అందరు స్టూడెంట్స్కి అనిపిస్తారు. మేబీ ఫాస్ట్ లెర్నింగ్ సెక్షన్లో నేను టఫ్ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళతో ప్రాక్టీస్ చేయొచ్చు. యావరేజ్ లెర్నింగ్ సెక్షన్లో అవి యావరేజ్ అనిపించచ్చు, బట్ వాళ్ళకి టఫ్ అనిపించచ్చు. అండ్ దట్ మీన్స్ యు ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ ఎవ్రీడే, యు ఆర్ టేకింగ్ ఛాలెంజింగ్ ఎవ్రీడే, బట్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఇన్సల్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ లో పెర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామ్ ఆర్ క్లాస్. అంటే మీ పెర్ఫార్మెన్స్ని బట్టి నేను ఎప్పుడు డిస్క్రిమినేట్ చేయను, బట్ నీ ప్రయత్నంలో లోపం ఉందా దాన్ని సరిదిద్దుకోమని మాత్రం భయం చెప్తాం అంతే. అంటే స్టూడెంట్ ఎక్కడ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, నన్ను కంపారిజన్ స్టడీలో నన్ను ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు అని మోడల్స్లో ఏ స్టూడెంట్ ఫీల్ అవ్వదు. స్లోగా అదేమి ఇస్తుంది అంటే వాళ్ళకి హెల్తీ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. అచ్చా, నా టీచర్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నన్ను అర్థం చేసుకున్నారు, ఆయన నా లెవెల్స్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వర్క్ ఇచ్చి నా స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అప్పుడు నేను కాన్సెప్చువల్ లెర్నింగ్, అప్లికేషన్ లెర్నింగ్ అండ్ ఫైనల్గా కొత్త క్వశ్చన్ ఎగ్జామినేషన్లో తనకి ఎన్కౌంటర్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నువ్వు ఎంత ఫాస్ట్గా చేసావు, ఎంత పర్ఫెక్ట్గా చేసావు అని కాకుండా ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో 3 hours కవర్ చేసావు అనేది ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డింగ్తో పాటు కాన్సెప్చువల్ లెర్నింగ్, అప్లికేషన్ లెర్నింగ్, ఇవి 3 తను సైమల్టేనియస్గా హ్యాండిల్ చేసేలాగా మళ్ళీ ఒక క్యూసీ ప్రోగ్రామ్ అని ఉంటుంది మాకు. అంటే క్వశ్చనింగ్ అండ్ కౌన్సిలింగ్. అంటే నేను క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేస్తే వాడు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అట్లా మెంటర్షిప్ ఉంటుంది అనమాట. అంటే ఒక పర్టికులర్ టీచర్ ఒక క్లాస్కి మెంటర్ లాగా ఉంటారు, స్టూడెంట్స్తో ఒక పర్సనల్ మీటింగ్ లాగా ఉంటుంది. సో తనని ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఆలోచించడం, తనలో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ ఆలోచించడం, నెగిటివ్ని ఎలా పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవాలనే దానికి గైడ్ చేయడం. అట్లా ఓవరాల్గా వాడు ఏమంటే సెటిల్డ్ మైండ్తో కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఓవరాల్గా తను ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్కి పూర్తిగా అడాప్ట్ అయిపోతాడు. అక్కడ మీకేమవుతుందంటే కాన్సెప్చువల్ లెర్నింగ్, ఎట్ ది సేమ్ టైం ఫాలోయింగ్ ద టీచర్, ఎట్ ది సేమ్ టైం బిల్డింగ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్. ఇవి 3 అనేది ఈక్వల్గా తను మేనేజ్ చేసుకోగలరు. వన్స్ నువ్వు టీచర్తో కనెక్ట్ అయ్యావా, ఆటోమేటిక్గా ఆయన ఇచ్చే వర్క్ని డైలీ బేసిస్ మీద కంప్లీట్ చేసావా,
ఆ కాన్సెప్ట్స్ అనేవి నీకు రిసీవ్ అవుతాయి. సో ఇప్పుడు దీనిలో జ్ఞాన్ చార్ట్, క్యూసీ, ఎర్రర్ అనాలిసిస్, సో సర్ప్రైజ్ టెస్ట్, పర్సనల్ మెంటర్షిప్, పీటీఎం, ఇంటరాక్షన్ ఎట్ ఎనీ టైం, ఇవన్నీ ఏంటి అసలు? చాలా రకాల యాక్టివిటీ చేస్తున్నా తెలిసింది. అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ సెంటర్ హెడ్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా సార్. సో నేను పేరెంట్స్తో మాట్లాడడం స్టార్ట్ చేశాను. సార్ మా అబ్బాయి ఏం చేస్తున్నారు, మీరు మానిటర్ చేస్తున్నారా అని ఒక క్వశ్చన్ వచ్చి, మానిటర్ చేస్తున్నారంటే ఇప్పుడు మార్నింగ్ 8 to 8 టీచర్స్ ఉంటాం కాబట్టి మీ అబ్బాయి ఏం చేస్తున్నారో యాజ్ ఎ టీచర్గా మేము చూసి చెప్పగలం. ఎలా ఆలోచిస్తున్నారు, ఎంత అటెంటివ్గా ఉన్నారు, ఎంత ఫోకస్డ్గా ఉన్నారు అనేది వర్క్ మీద. సో 8 తర్వాత మేబీ సెల్ఫ్ స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతాయి. దానికి కేర్ టేకర్స్ ఉండి చూసుకుంటారు. సో అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నా కంట్రోల్ కావాలి. అంటే నా ప్రెజెన్స్లో కాదు, నా ఆబ్సెన్స్లో కూడా నీ మీద నా కంట్రోల్ ఉండాలి అంటే నీకు ఒక జనరల్ యాక్టివిటీని నార్మలైజ్ చేయాలి. నీ జనరల్ యాక్టివిటీ ఏంది? యాజ్ ఏ స్టూడెంట్గా రన్నింగ్ నోట్స్ చదువుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం, గ్రూప్ డిస్కషన్స్ ఫ్రెండ్స్తో చేయడం, తర్వాత ఇచ్చిన వర్క్లో నాలెడ్జ్ని అప్లై చేసి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. మేబీ నా ప్రెజెన్స్లో నువ్వు ఒక 10 క్వశ్చన్స్ చేయొచ్చు డౌట్లు అడిగి క్లియర్ చేసుకొని. నా ఆబ్సెన్స్లో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నావు అనే డేటా నాకు కావాలి. దాన్ని బట్టి నేను ఎలా గైడ్ చేయాలో చేయగలను. అక్కడ జనరేట్ అయిన థాటే ఈ జనరల్ యాక్టివిటీ నార్మలైజేషన్ టైం టేబుల్. అంటే ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తారంటే ఫస్ట్ కాలం ఉంటుంది, మీకు లెక్చర్ అర్థమైందా లేదా, అర్థమైందంటే ఎస్ అని కొడతాడు, అర్థం కాలేదంటే నో అని కొడతాడు. అంటే అక్కడే నీ లెర్నింగ్ అనేది ఒక అబ్స్టకిల్ వచ్చింది. నీకు సబ్జెక్టే అర్థం కానప్పుడు నువ్వు ఎలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలవు? సో దెన్ వీ విల్ స్టిక్ టు దట్. అంటే ఈ ప్రాబ్లం నాకు వచ్చింది, దానికి సొల్యూషన్ కావాలి, నేను టీచర్ని వెళ్ళి అడగాలి అనే థాట్ని నేను జనరేట్ చేయడం నా గైడ్ చార్ట్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, లెసన్ అర్థమైంది, రన్నింగ్ నోట్స్ చదివాను, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నేను అప్లై చేస్తున్నాను. సాల్వ్ చేసేటప్పుడు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలిగాను. మన స్టడీ మెటీరియల్ ఏంటంటే స్టేట్ లెవెల్, ఎన్సీఆర్టీ లెవెల్, మెయిన్స్ లెవెల్ 1, లెవెల్ 2, అడ్వాన్స్ లెవెల్, పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నీ స్టాండర్డ్ ఇప్పుడు దేనికి మీట్ అవుతుంది అంటే నేను ఒక టాపిక్ అయిపోగొడతాను అడ్వాన్స్ లెవెల్లో టీచింగ్ ఇచ్చేసి, ఆ తర్వాత కొన్ని అడ్వాన్స్ లెవెల్, మెయిన్స్ లెవెల్, స్టేట్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాను హోంవర్క్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలిగారు, వాటిలో స్టాండర్డ్స్ ఎలా ఉందనే దాన్ని బట్టి నేను మీకు ఫర్దర్గా ఎలా గైడ్ చేయాలనేది చూస్తాను. అంటే బేసిక్గా చెప్పాలంటే గ్యాన్ చార్ట్ అనేది స్టూడెంట్ కంట్రోల్. అంటే నీ డైలీ ప్లాన్లో ప్రొడక్టివిటీ వచ్చే కల్లా ఎలా వస్తుంది. నువ్వు డే మొత్తం చాలా ఎఫర్ట్స్ పెట్టి క్లాసెస్ వింటున్నావు, టీచర్ని ఫాలో అవుతున్నావు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ నాలెడ్జ్ని మార్క్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్లో నీ ప్రాక్టీస్ పార్ట్ అనేది ఏ లెవెల్లో ఉందనేది చెక్ చేయడం. క్యూసీ అనేది ఏంటంటే క్వశ్చనింగ్ అండ్ కౌన్సిలింగ్. యాక్చువల్గా సార్ రియల్గా మనం మాట్లాడుకుంటే హ్యూమన్ సైకాలజీ చూద్దాం. ఇప్పుడు నేను ఒక పేరెంట్ని, మీరు ఒక కాలేజ్ హెడ్ అనుకుందాం. మీ కాలేజీలోకి వచ్చి మీతో మాట్లాడి భాస్కర్ రెడ్డి గారు ఇలా మా అబ్బాయి ఇలా మీరు జాగ్రత్తగా చూసుకుని అని చెప్తే మీరు ఓకే సార్ ఐ విల్ టేక్ కేర్ అంటారు. బట్ అన్ని వేళలో మీరుండి మా అబ్బాయిని చూసుకోగలరా అంటే కుదరదు. అంటే ఇక్కడ ఒక అడ్మిన్ వింగ్ అని ఉంటుంది, కేర్ టేకర్ వింగ్ అని ఉంటుంది, తర్వాత టీచర్స్ ఉంటారు. ఇప్పుడు మా అబ్బాయి గురించి మీకే తెలుసు, అడ్మిన్కి తెలియదు, లేదా కేర్ టేకర్కి తెలియదు, లేదా కొంతమంది టీచర్స్కి తెలియదు. మేబీ ఆ కిడ్ యొక్క అటెన్షన్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే సీరియస్నెస్ తక్కువగా ఉంటుంది. సో క్యూసీ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసిన మెయిన్ పర్పస్ ఏంటంటే మాడ్యులస్లో టీచింగ్తో పాటు అడ్మిన్ కూడా చాలా స్ట్రాంగ్గా నేను బలంగా బిలీవ్ చేస్తాను, బికాస్ ఆఫ్ నితిన్ సార్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ అడ్మిన్ ఎలా ఉంటారంటే రెగ్యులర్ కాలేజెస్లో ఏంటంటే ఓన్లీ ఫీ ఫాలోఅప్ చేయడం, లేదంటే స్టూడెంట్ అటెండెన్స్ అప్డేట్ చేయడమే కాకుండా ఆ స్టూడెంట్ మైండ్ సెట్ని రీడ్ చేయడంలో, లేదా వాళ్ళు డైలీ ప్రోగ్రాంలో రన్నింగ్ నోట్స్ కరెక్ట్గా రాస్తున్నారా లేదా, రెగ్యులర్గా ఉన్నారా లేదా, ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్ దేన్ని ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నాడు. ఫర్ సపోజ్ కర్డ్లో వాటర్ ఎక్కువ వేశారు, ఒక స్టూడెంట్కి అది ప్రాబ్లం. సో దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరు. ప్లస్ ఫర్ సపోజ్ అడ్మిన్ పేరెంట్కి ఫోన్ చేశారు, సార్ ఫీ స్ట్రక్చర్ ఉంది, ఫీ పే చేయాలని. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడని అన్ని వేళలో వచ్చి పేరెంట్ టీచర్ని అడగలేడు. అట్లీస్ట్ అడ్మిన్ అడిగితే మినిమం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వగలిగితే యాజ్ ఏ పేరెంట్గా నేనేం ఫీల్ అవుతానంటే మా అబ్బాయి గురించి ఈ క్యాంపస్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కంటే టీచర్కి తెలుసు, మాడ్యులస్ డైరెక్టర్కి తెలుసు, ఎట్ ది సేమ్ టైం అడ్మిన్కి కూడా తెలుసు అనే ఒక కమాండ్ అందరికీ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కూడా అలర్ట్గా ఉంటాడు, నా గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రేపు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరితోనైనా నేను వెళ్ళి డిస్కస్ చేయొచ్చు. అందులో క్వశ్చనింగ్ అనేది నేను ఇక్కడ వన్ ఆఫ్ ద అడ్మిన్ పర్సన్కి ఇస్తాను. తను అడుగుతారు క్వశ్చన్లు, అమ్మ మీరు మాడ్యులస్లోకి వచ్చాక ఏ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అయ్యారు, ఏ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు, తర్వాత వీకెండ్ ఎగ్జామినేషన్స్లో మార్క్స్ ఇంప్రూవ్మెంట్లో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. అంటే నేను నిన్ను అడగడం స్టార్ట్ చేస్తే నువ్వు దాని నుంచి థింక్ చేయడం స్టార్ట్ చేస్తావు. అంటే నీ స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్ నేను పెంచానా,
అబ్వియస్గా నీ స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ని కూడా నేను పెంచినట్లే అవుతా. నెక్స్ట్ రన్నింగ్ నోట్స్ చెక్ చేస్తాం. అంటే నీ దగ్గర ఏమి రీసోర్స్ లేకుండా నువ్వైతే గెట్ ఆన్ అవ్వలేవు, నాలెడ్జ్ గెయిన్ చేయలేవు. కాబట్టి క్వశ్చనింగ్ పార్ట్ ప్లస్ క్వాలిటీ పార్ట్, రన్నింగ్ నోట్స్ ప్రాపర్గా తను తీసుకుంటున్నారా లేదా, రిసీవ్ చేసుకుంటున్నారా లేదా. తర్వాత ఈ ఇన్పుట్స్తో కౌన్సిలింగ్ పార్ట్ మెంటార్కి వెళ్ళిపోతుంది. సో క్వశ్చనింగ్ ఈజ్ డన్, నౌ కౌన్సిలింగ్ హ్యాస్ టు బి హ్యాపెన్. అది టీచర్, ఎ రైట్ పర్సన్ హూ కెన్ కౌన్సిల్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో నీ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, 3 months జర్నీ తర్వాత నీ గురించి నాకు కొన్ని ఐడియాస్ వస్తాయి. అంటే నువ్వు స్లో లెర్నర్, ఫాస్ట్ లెర్నర్, నీ దగ్గర అప్లికేషన్ నాలెడ్జ్ తక్కువ, నువ్వు కొంచెం తొందరపడతావు, సిల్లీ మిస్టేక్స్ చేస్తావు, ఎగ్జామినేషన్లో నర్వస్నెస్ ఉంది. ఇవన్నీ టీచర్ ఐడెంటిఫై చేశాక తనని గైడ్ చేస్తారు. అంటే ఇది మీరు ఇలా చేంజ్ చేసుకోండి, ఇది మీరు ఇలా చేంజ్ చేసుకోండి, క్వశ్చనింగ్ క్యాపబిలిటీ పెంచండి, రెగ్యులారిటీ పెంచండి, లేదా అప్లికేషన్ నాలెడ్జ్ పెంచుకోండి, లేదా స్టాండర్డ్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది పెంచండి. ఇట్లా స్టూడెంట్కి ఏమవుతుందంటే ఓవరాల్గా నా గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనే పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఒక హోమ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. దెన్ విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ విల్ ఫోకస్ ఆన్ హిస్ వర్క్. దట్ ఈస్ ద బేసిక్ ఎయిమ్ బిహైండ్ క్యూస్. సరే, డే ఎట్లా స్టార్ట్ అవుతుంది మీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? మార్నింగ్ ఏంటంటే సార్, ఇక్కడ కూడా మళ్ళీ స్లోగా వెళ్ళాలి మనం. అంటే మ్యాక్సిమం ఐ కెన్ సే దసరాకి ముందు వరకు ఎర్లీ మార్నింగ్ 8:15కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ స్టడీ అవర్స్ ఏమీ ఉండవు. 8:15 నుంచి 5:15కి కాలేజ్ క్లోజ్ అవుతుంది. 5:15 to 6 స్నాక్ బ్రేక్, అంటే హాస్టల్ స్టూడెంట్ స్నాక్ బ్రేక్ ఉంటుంది. 6 to 8 వర్క్షాప్ అంటాం. అంటే మీకు ఎవరైతే మ్యాక్సిమం టీచింగ్ పార్ట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఆ టీచర్స్ ఇక్కడ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డౌట్స్, రెసిడ్యూల్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇంకేదైనా అడిషనల్గా మీరు క్వశ్చన్స్ అడిగి మంచిగా ప్రాక్టీస్ చేయాలి, టఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. 8 తర్వాత 8 to 8:45 డిన్నర్ బ్రేక్. తర్వాత 9 to 10:30 సెల్ఫ్ స్టడీ అవర్స్. సెల్ఫ్ స్టడీ అవర్స్ విల్ బి కంప్లీట్లీ టేకెన్ బై హాస్టల్ మేనేజ్మెంట్. ఇక్కడ రాజు సార్ అని ఇన్ఛార్జ్ ఉన్నారు హాస్టల్కి, రవి ఇంకా లక్ష్మణ్ సార్ అని ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే కేర్ టేకర్స్ హాస్టల్లో. వీళ్ళందరూ స్టూడెంట్స్ హాస్టల్ నుంచి కిందకు వచ్చారా లేదా, క్లాసెస్లో ఉండి సెల్ఫ్ స్టడీ చేశారా లేదా అనేది మానిటర్ చేస్తారు. సో ఇది నేను ఇందాక చెప్పాను కదా, 21 days రూల్, 40 days రూల్, 90 days రూల్. ఫస్ట్ అలవాటు పడాలి, తర్వాత క్రమబద్ధం అవ్వాలి, ఆ తర్వాత ఒక పర్టికులర్ చేసే పని మీద నైపుణ్యం రావాలి. వన్స్ వచ్చిందా ఇంకా నీకు అడిషనల్గా టైం మేము క్రియేట్ చేస్తాం నీకు చదువుకోవడానికి. అంటే దసరా అయిపోయిన తర్వాత మార్నింగ్ 5 to 6:30 కూడా స్టడీ అవర్స్ ఉంటాయి, సెల్ఫ్ స్టడీ అవర్స్. మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా నిద్ర లేపుతాం, 4:45 కల్లా అట్లా హాస్టల్ మేనేజ్మెంట్. 5 to 6:30 వచ్చి వాళ్ళు ఏదైతే టఫ్ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతారో ఆ టైంలో మెంటల్ అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ 5 to 6:30 మీరు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్ ఫీల్ అవుతున్నారో దాని మీద ఎక్కువ వర్క్ చేయండి. డే ప్రోగ్రాంలో 1 or 2 ప్రాక్టీస్ అవర్స్ వస్తాయి. మీకు ఏదైతే ఈజీ సబ్జెక్టో డే టైంలో ప్రాక్టీస్ అవర్స్లో దాని మీద వర్క్ చేయండి. మోడరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే నువ్వే కాకుండా టీచర్ సపోర్ట్ కావాలి, దానికి నువ్వు వర్క్షాప్ టైంలో డిజైన్ చేసుకోండి. ఇట్లా కంప్లీట్గా ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, స్లీపింగ్ టైమింగ్స్. అట్ ది సేమ్ టైం ఒక స్ట్రక్చర్డ్ వేలో హాస్టల్ ఉంది కాబట్టి ఫుడ్ ఇంటేక్ అవుట్ అవన్నీ ప్రాపర్గా టైం ప్రకారం జరుగుతూ ఉంటాయి. సో వెరీ కోర్ థింగ్ ఏంటంటే యూ విల్ నెవర్ గెట్ ఇన్సల్టెడ్ ఇన్ మాడ్యులస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ మార్క్స్. ఓకే. దట్ సండే కూడా ఎగ్జామ్స్ ఉంటాయా? సండే ఏంటంటే సార్, జనరల్గా మనం మండే రోజు వీక్లీ ఎగ్జామ్ పెడతాం. అంటే నేను సండేని దాన్ని ప్రెషర్ చేయలేను, అలా అని పూర్తిగా ప్యాక్ చేయలేను. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక అలర్ట్నెస్ ఇస్తాను. అంటే మ్యాక్సిమం సాటర్డే ఈవినింగ్ కల్లా డౌట్స్ క్లియర్ అవుతాయి. అంటే తనకు ఒక స్టేటస్ వచ్చేస్తుంది, అంటే మండే రాయబోయే ఎగ్జామినేషన్ గురించి నేను ఇంకెక్కడ వీక్గా ఉన్నాను, ఆ వీక్ ఏరియాని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి 9 to 12 సెల్ఫ్ స్టడీ అవర్స్ ఉంటాయి అనమాట. అది కూడా కేర్ టేకర్స్ మానిటరింగ్లోనే ఉంటుంది. మేబీ ఎట్ ద వరస్ట్ ఎవరో ఒక ఫ్యాకల్టీ ఏదో ఒక పని మీద వస్తారు, సమ్ సిలబస్ ల్యాగింగ్ ఉందనో, లేదంటే అడిషనల్గా డౌట్స్ స్టూడెంట్కి క్లియర్ చేయాలనో. ఎట్ ద వరస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ టీచర్ అయితే ఉంటారు అఫీషియల్గా. సో మీరు ఆ టీచర్తో అడిగి డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు, లేదా సాటర్డే కల్లా మీరు డౌట్స్ క్లియర్ చేసుకున్నాక సండే రోజు మొత్తం రివైజ్ చేసుకోండి. సో ఆఫ్టర్ 9 to 12 దేర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్టడీ అవర్స్. దెన్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అంటే కొన్ని ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాం. లేదు అంటే ఏదన్నా 15 daysకి ఒకసారి ప్రొజెక్టర్లో మూవీ ప్లే చేయడం, సంథింగ్ ఫన్నీ కైండ్ ఆఫ్ థింగ్, ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అనమాట. సో ఈ యాక్టివిటీస్ అంటే ఎవ్రీ 15 days వన్స్ మేము క్రియేట్ చేసి ఆ స్టూడెంట్లో ఉన్న స్ట్రెస్ని కూడా కంప్లీట్గా రిజాల్వ్ చేస్తాం. సార్, ఇప్పుడు అంటే మీకు చాలామంది మాడ్యులస్ ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఐఐటియన్స్ ఉంటారు. కాబట్టి కొంతమంది నేను విన్న పేరెంట్స్, స్టూడెంట్స్ నుంచి ఇక్కడ చేరడం, చదువు వస్తుంది, ర్యాంకులు వస్తున్నాయి, సరే దాంతోపాటు
మంచి ఇంగ్లీష్ వస్తుందని చెప్తున్నారు, అది ఎంతవరకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ ఇట్లా? యాక్చువల్లీ ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, బట్ పేరెంట్స్ నుంచి పాజిటివ్గా వచ్చింది. లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకు ఆల్మోస్ట్ ఈచ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్లో 8 సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు ఈచ్ సబ్జెక్ట్లో. ఈ 8 సబ్జెక్టివ్ టీచర్స్లో కూడా 50% ఇండియన్స్ ఫ్రమ్ నార్త్, 50% ఇండియన్స్ ఫ్రమ్ సౌత్. నేను సౌత్ అనగానే తెలుగు పీపుల్ అనే చెబుతాను, ఇద్దరు ఆంధ్ర, తెలంగాణ. మీకు ఎక్కడ అంటే ఒక యూనిక్ కల్చర్ ఉంటుంది, అంటే ఏదో ఇండియా మొత్తం మోడల్స్లో ఉన్నట్లు ఉంటుంది. అటు నార్త్ పీపుల్ వాళ్ళ కల్చర్, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వాళ్ళ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. ఇటు సౌత్ కల్చర్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ యంగ్ సీనియర్ల యంగ్, మోస్ట్లీ యావరేజ్ ఏజ్ ఈజ్ అరౌండ్ 30-35 ఓన్లీ ఇన్ మోడల్స్. అంటే యంగ్ మైండ్స్, దట్ టు బి మోర్ ప్యాషన్ టువర్డ్స్ ద వర్క్, అంటే చేసే పని మీద ఎక్కువ ధ్యాస ఉండడం. ఎందుకంటే ఈవెన్ బ్రేక్ టైమ్స్లో కూడా, షార్ట్ బ్రేక్స్లో కూడా వాళ్ళ కంఫర్టబుల్గా స్టడీ అవర్లో స్టాఫ్ రూమ్లోకి వచ్చి టీచర్స్తో మాట్లాడి డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటారు, కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే నీకు తెలియకుండానే నువ్వు టీచర్స్తో కమ్యూనికేట్ అవ్వాలి. బికాజ్ నేను ఒక తెలుగు పర్సన్ని, నేను ఒక మదర్ టంగ్ హిందీ ఉన్న పర్సన్తో కనెక్ట్ అయ్యా, ఆయన వే ఆఫ్ టీచింగ్కి కనెక్ట్ అయ్యా. నౌ ఐ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ హిమ్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇనరెంట్గా నాకు తెలియకుండానే హిందీ లాంగ్వేజ్, నాలో ఉన్న హిడెన్ టాలెంట్ అనేది బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం, సింపుల్ టర్మినాలజీని అప్లై చేసి కమ్యూనికేట్ అవ్వడం. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ 2-3 months కంప్లైంట్స్ వచ్చాయి మాకు, సార్ ఈజ్ నాన్ తెలుగు పర్సన్, వీ కాంట్ అండర్స్టాండ్. ఓకే బెటర్, నో నీడ్ టు వర్రీ, ఇట్ విల్ బీ లైక్ దట్ ఓన్లీ ఫస్ట్ 2-3 months. అంటే ఫస్ట్ 2-3 నెలలు మీకు ఇలానే ఉంటుంది, స్లోగా హ్యాబిట్యుయేట్ అవుతారు. అదే స్టూడెంట్ మోడల్స్లో నుంచి మంచి ర్యాంక్ బ్యాక్ చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు హీ కెన్ ఫ్లూయెంట్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. దెన్ హీ విల్ ట్రై టు రీకలెక్ట్ దట్. అంటే ఒకసారి అవలోకనం చేసుకుంటారు, సార్ ఫస్ట్లో నేను వచ్చి పలానా టీచర్ చెప్పేది నాకు అర్థం కావట్లేదు అన్నా, ఇప్పుడు ఆయన వల్లే నేను హిందీ నేర్చుకున్నా, లేదా ఆయన వల్లే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఇది నా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసింది అని స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి, ఏదైతే ఫీల్ అయ్యామో ఫస్ట్లో దానికి ఎగ్జాక్ట్గా రివర్స్గా ఒపీనియన్ షేర్ చేసి వెళ్తారు. దట్ ఈస్ అ యూనిక్ థింగ్ ఆల్సో మోడల్స్. అంటే మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి తెలుగు టీచర్స్ ఉంటారు. మన మదర్ టంగ్లో మాట్లాడితే యాక్చువల్లీ ఇన్నర్గా మన హార్ట్లో ఏముందనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు గ్లోబలైజ్ అవ్వాలి, గ్లోబల్గా మీరు కాంపీట్ అవ్వాలి, మీకున్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మోస్ట్లీ హిందీ, ఇండైరెక్ట్గా మీరు నేర్చుకోగలరు దాన్ని. అదొకటే సార్. ఇప్పుడు ఫ్యాకల్టీలో ఏ సబ్జెక్ట్ ఎంతమంది వస్తుంది, అలా ఐఐటిఎన్స్ వెళ్తుంటారు? ఐ థింక్ మ్యాథ్స్ 8 ఫ్యాకల్టీ సార్, 8లో 7 ఐఐటిఎన్స్ ఉన్నారు, ఒక పర్సన్ ఎన్ఐటిఎన్ ఉన్నారు. ఫిజిక్స్ వచ్చేసి 7 ఫ్యాకల్టీ ఉన్నారు, 8 ఫ్యాకల్టీ ఉన్నారు. 8లో 5 ఐఐటిఎన్స్ ఉన్నారు, 3 హైలీ ఎక్స్పీరియన్స్డ్, మోర్ దాన్ 15 years. తర్వాత కెమిస్ట్రీలో వచ్చేసి 9 ఫ్యాకల్టీ ఉన్నారు, 9లో 5 ఐఐటిఎన్స్ ఉన్నారు, 2 ఫ్యాకల్టీ మోర్ దాన్ 30 years ఎక్స్పీరియన్స్ విత్ పిహెచ్డి, అండ్ రిమైనింగ్ 2 ఫ్యాకల్టీ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మోర్ దాన్ 10 to 15 years ఎక్స్పీరియన్స్. అంటే కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ నార్త్ సౌత్, ఐఐటిఎన్, నాన్ ఐఐటిఎన్, విత్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ ఐఐటిఎన్ బ్యాక్గ్రౌండ్. లైక్ ఒక యూనిక్ కల్చర్ ఉంటుంది అనమాట అట్లా. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చాలా బ్రీఫ్గా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలండి.